ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ మార్నింగ్ డివోషన్ లోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత 3 రోజుల నుంచి 3 అధ్యాయాలు మొదటి పేతురు పత్రికలో నుంచి మనము నేర్చుకుంటూ వచ్చాము. మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాను. దానికి మరి మీరు చక్కగా లైక్ చేయండి, మీకు అర్థమైనట్లయితే మరి షేర్ చేయండి ఇతరులకు, అలాగనే మరి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి 4వ అధ్యాయాన్ని మనము క్లుప్తంగా 5 నిమిషాల్లో ధ్యానం చేసుకుందాము. 4వ అధ్యాయం పేతురు పత్రికలో నుంచి మనం చూడగలిగినట్లయితే క్రీస్తును పోలి జీవించడం అంటే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా క్రీస్తును పోలి జీవించే విధానాన్ని మరి చాలా చక్కగా పేతురు గారు తెలియపరుస్తా ఉన్నారు. అంటే క్రీస్తు శరీరంలో శ్రమ పడినట్లు విశ్వాసులమైన మనము కూడా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి అనే విషయాన్ని పేతురు గారు తెలియపరుస్తున్నారు. గతంలో మనము జీవించిన విచ్చలవిడి జీవితమే గాని, మరి పాపపు జీవితమే గాని, ఏ విధమైన జీవితమే గాని పూర్తిగా విడిచిపెట్టాలి అని తెలియపరుస్తున్నారు. మనం మారిపోతున్నప్పుడు పాత స్నేహితులు, అలాగనే ఇంకా ఇతరులు మనల్ని అపహసించవచ్చు, దూషించవచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. అయితే వారికైతే మాత్రం తీర్పు ఉన్నదని మరి పేతురు గారు తెలియపరుస్తున్నారు. దేవునికి వారు లెక్క అప్పచెప్పాలని కూడా తెలియపరుస్తున్నారు. పేతురు గారు గుర్తు చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా అంత్యకాలము సమీపిస్తుంది కాబట్టి ప్రార్థనలు చేయించు ఉండాలి, విశ్వాసమైన మనం మెలకుగా ఉండాలని, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలని తెలియపరుస్తుంది. ఇంకా నానా విధమైన కృప విషయంలో మంచి గృహ నిర్వాహకులై విశ్వాసులమైన మనము ఉండాలి, ఉపచారము ఒకరికొకరు చేసుకోవాలని, అట్టి కృపావరాన్ని సంఘంలో డెవలప్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. ఇతరులకు మేలు చేయటం, మరి పరిచర్య చేయటము, వాక్య బోధ చేయటము, ఇవన్నీ కూడా దేవుని కృపావరాలు. ఈ కృపావరాలు మరి చక్కగా ఎదుగుదల సంఘంలో కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. దేవుని మహిమ కోసమే ఇవి వాడబడాలే గాని ఏ విధంగా వ్యక్తిగతంగా మాత్రము ఫోకస్ చేయపట్టానికి కాదండి. ఇది మనుషులు ఎంచుకునేది కాదు, దేవుడు ఎంచే కార్యము, దేవుడు ఎంచేటువంటి పని. ఆ పనిని దేవుని మహిమార్థమై ఉపయోగించాలి అని పేతురు గారు చక్కగా తెలియపరుస్తున్నారు. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా మనము వాక్యాలను మనం చదివినట్లయితే అందులో మనకి సారాంశం ఏం తెలియపరుస్తుంది అనంటే, విశ్వాసులకు మనకు వచ్చే శోధనలలో, కష్టాలలో ఏదో ఒక వింత, ఏదో జరుగుతుంది ఏంటో అనేటువంటి ఒక కలవరము, అలాంటి విషయాల్లో ఆశ్చర్యమే గాని, నాకే ఈ పరిస్థితులు ఏంటి అనేది గాని భావించకూడదు. క్రీస్తు పొందిన శ్రమల్లో మనము పాలు పొందుతున్నందుకు సంతోషించాలి అని పేతురు గారు తెలియపరుస్తున్నారు. ఎవరైనా మరి తప్పు చేస్తున్నప్పుడు, మరి ఏదైనా దొంగతనమే గాని, నరహత్య ఇలాంటివి చేస్తున్నప్పుడే గాని, ఆ విషయాల్లో కాకుండా మంచి విషయాల్లో మనకి ఏమైనా శ్రమ వచ్చినప్పుడు, క్రైస్తవుడిగా ఉన్నందుకు శ్రమ వస్తే సిగ్గుపడకుండా దేవుని మహిమపరచాలని పేతురు గారు తెలియపరుస్తా ఉన్నారు. ఇంకా దేవుని యొక్క తీర్పు ఆయన ఇంటి వారి మీదకే వస్తుందేమో, అసలుకి లోకంలో ఉన్న వారికి తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి దేవుని ఇంటిలో నుంచే మనకి తీర్పు మొదలైతే ఎలా అని ఒక బాధగా పేతురు గారు తెలియపరుస్తున్నారు. అయితే మనము నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి, దేవుని చిత్త ప్రకారం శ్రమ పడేవారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. చూడండి, శ్రమ పట్టం కూడా దేవుని చిత్తం ఉందని మనము ఈ వాక్యము ద్వారా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని చిత్త ప్రకారము శ్రమ పడేవారు మేలు చేస్తూ ఉండాలి. అలాగనే మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్త మన దేవుడు, ఆయనకు అప్పగించుకోవాలి అని పేతురు గారు ఈ 4వ అధ్యాయంలో చాలా అమూల్యమైన విషయాలు తెలియపరుస్తున్నారండి. మరి మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఏం తెలియపరుస్తుందో ఒక్కసారి 3-4 పాయింట్లలో చెప్తాను. క్రీస్తును పోలి జీవించడం 1వ వచనం నుంచి 6వ వచనము. అలాగే ఒకరినొకరు మనం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని తెలియపరుస్తూ పరిచర్య చేయటం అనే విషయంలో కూడా మరి చక్కగా
ఆతిథ్యం ఇచ్చే విషయంలో సంతోషంగా చెయ్యాలి, అది దేవుని మహిమార్థమై జరిగించాలని చెప్పటము. అది మనం 7వ వచనం నుంచి 11 వచనాల వరకు చూస్తాము. 3వ పాయింట్ లో మనం చూస్తే 12వ వచనం నుంచి కూడా ఏమని చెప్తుంది అనంటే, శ్రమలలో సంతోషించాలి, క్రైస్తవులమైనందుకు సంతోషించాలి, బాధపడకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అలాగే దేవుని తీర్పు 19వ వచనం తెలియపరుస్తుంది. 4వ విషయము, దేవుని తీర్పు అనేది లోకానికి జరగాలి, కానీ దేవుని ఇంటి వారికే తీర్పు మొదలైతే ఎలాగా అని పేతురు గారు చాలా బాధపడుతూ రాస్తున్నారు. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారము శ్రమ పడేవారమై మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోండి అని ఒక మంచి ఆత్మీయమైన సలహా ఇస్తున్నారు పేతురు గారు. కాబట్టి ఈ మాటలు మీ వెనికిడిలో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడ గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానాలు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ధ్యానాలను బట్టి వారి ఆత్మీయత ప్రవ్వా ఇంకా మరి ఎక్కువగా ఫలాభివృద్ధి చెందునుగా కానీ ప్రకటిస్తూ ఈ దినమెల్లా తోడుగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల చేసి ప్రతి అవసరతలు ఈ దినానికై దయచేయమని, ప్రతి సమస్యలో తోడుగా ఉండి కలవరపడకుండా నిబ్బరమైన హృదయం కలిగి ముందుకు కొనసాగే విశ్వాస జీవితం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.